దిస్ ఈజ్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది వచ్చేసి శివరాత్రి సెలబ్రేషన్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే పెద్దగా హడావిడి ఏం చేయలేదు, కానీ సింపుల్గా చేసేసుకున్నాము మేము. సో మీరు శివరాత్రి కంటే ఏం చేసుకుంటారు స్పెషల్ చెప్పండి. మేమైతే గుగ్గుళ్ళు ఉడికేస్తామన్నమాట, అలసంద గుగ్గుళ్ళు అలా. సో అదే దేవునికి ప్రసాదంగా పెట్టేశాను ఇక్కడ, లెమన్ రైస్ అండ్ గుగ్గుళ్ళు. ఇంట్లో పూజ చేసుకొని నేనంతా వీడియో స్టార్ట్ చేసేసరికి దీపాలు కూడా కొండెక్కిపోయాయి అనమాట. సో ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. సో మా ఇంటికి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుంది, దానికి వెళ్దాము అనుకున్నాం. బట్ మా ఆయన కొత్తగా ఓపెన్ అయిందని చెప్పి కొంచెం డిస్టెన్స్లో ఉన్న శివాలయానికి తీసుకెళ్ళాడు అనమాట, వెంకటేశ్వర స్వామి అండ్ శివాలయం. సో ఇది మేము ఉంటున్న ప్లేస్ కాకుండా కమ్మూరపల్లి అని ఒక విలేజ్లో ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్, ఇంకా ఓపెన్ చేసి కొద్ది రోజులే అయిందంట. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో నేను అయితే నార్మల్గా 10th క్లాస్ వరకు శివరాత్రి అంటే ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. 101 ఒత్తి కానీ, లేదా 301, 365 అలా ఒత్తులని ముగ్గు వేసి అలా ఒక ప్రాసెస్ లాగా చేసుకుంటాం అనమాట. ఒక్క పొద్దుతో గుడికి వెళ్ళి వచ్చాక ఒక్క పొద్దు విడిచేవాళ్ళం అనమాట. అప్పట్లో బాగా చేసుకునేదాన్ని శివరాత్రిని. బట్ తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ అంట అలా అలా ఏం పెద్దగా ఇగ్నోర్ చేసేసాను. సో ఈ ఇయర్ కార్తీక మాసంలో కూడా కుదరలేదు. ఇప్పుడన్నా పెడదామని చెప్పి ఒత్తులు అన్నీ తీసుకెళ్ళాను అనమాట. అన్నీ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అంటే నార్మల్గా వెళ్ళే టెంపుల్లో అయితే పెట్టడానికి ఉంది, ఇక్కడ ఈ టెంపుల్లో అసలు ఎక్కడా లేదనమాట పెట్టడానికి. ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక సరే ఫస్ట్ దేవుని దర్శించుకుందామని చెప్పి టెంకాయ ఆకులు అవి ఇచ్చేసి అర్చన చేయించుకొని రిటర్న్ వస్తున్నాం అనమాట. ఇంకా అంటే పైన స్టాచ్యూ ఉంది, అక్కడికి కూడా వెళ్ళాము. సో కొత్తగా ఓపెన్ అయింది కదా పెద్దగా, అంటే ఎవరికి చాలామందికి తెలియదంట, మాకు తెలియదు. బట్ ఎవరో చెప్పింటే తెలుసుకొని వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇంక ఒత్తులు ఎక్కడ పెట్టాలా అనుకుంటున్నాము, అంటే కొత్త టెంపుల్ కదా, ఎక్కడంటే ఇక్కడ పెడితే అరుస్తారేమో అన్న ఒక టెన్షన్ ఉండింది. సరే ఎందుకని చెప్పి బయట గజస్తంభం దగ్గర పెడదాంలే అనుకున్నాం అనమాట. అలా అనుకొని ఇంకా ఇక్కడ శివాలయంలో కూడా అర్చన చేయించుకొని కింద వెంకటేశ్వర స్వామికి చేయించుకున్నాము, శివుని దగ్గర చేయించుకున్నాము అనమాట. సో అర్చన కంప్లీట్ అయ్యాక పైకి వచ్చాము. ఫుల్ ఎండ ఉందన్నమాట అసలు. 10:30, 11కే చాలా ఎండ ఉంది, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇంకా ఇక్కడైతే ఇంకా దేవునికి చూసుకొని మొత్తం టెంపుల్ అంతా ఒక లుక్ వేసుకున్నాం అనమాట. అనుకుంటా ఉన్నాం నేను మా హస్బెండ్, ఎప్పుడైనా ఈవినింగ్ అలా వస్తే సాటర్డేస్ బాగుంటుంది క్లైమేట్ అని. సో మార్నింగ్ కదా ఫుల్ హీట్గా ఉందన్నమాట. సో ఇక్కడైతే ఇంకా కిందికి వచ్చేసామన్నమాట, స్టాచ్యూ దగ్గర నుండి కిందికి. సో కింద దీపాలు పెడదామని ట్రై చేసాము. నేను గోధుమ పిండి చేసుకెళ్ళానమాట గట్టిగా, అందులో పెట్టి పెడదాము, నాకు ఒకటి మా హస్బెండ్కి ఒకటి అని చెప్పి. ఫుల్ గాలి వస్తుంది, అసలు పెట్టడానికి అవ్వట్లేదు. నేనైతే దేవుడు అసలు అట్లీస్ట్ అంటుకుంటే చాలు, ఇంకా తర్వాత కొండెక్కిన అంతా నీ దయ అనుకున్నా, అసలు అంటుకోవట్లేదు. మా ఆయన నాన్న తంటాలు పడి అంటించాలి లాస్ట్కి అయితే. సో కింద పెట్టుకొని గజస్తంభంకి సైడ్ అక్కడ నుంచి అంటించి అక్కడ జస్ట్ పెట్టామన్నమాట. అంతే, పెట్టంగానే మళ్ళీ ఆరిపోయాయి అవి. ఇంకేం చేసేది, మనమేం చేయలేము కదా. సో కొంచెం డిసప్పాయింట్ లాగా ఉందన్నమాట అది. ఎంత ట్రై చేసినా కూడా అస్సలు అంటుకోలేదు. అంటే ఎక్కువ గాలి వస్తుంది, అది మన తప్పేం కాదు. ఇంకా ఇలా అయితే ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. ముందే ఏం స్పెషల్స్ ఏం చేయలేదని చెప్పాను కదా, జస్ట్ అన్నం, లెమన్ రైస్ అండ్ పప్పు అండ్ వడియాలు అండ్ దెన్ గుగ్గుళ్ళు. సో మేమైతే గుగ్గుళ్ళు ఖచ్చితంగా చేస్తాము ఈ ఫెస్టివల్కి. మీరేం చేస్తారో కమెంట్ చేయండి. అండ్ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.